ఇప్పుడు మేష లగ్నం, లగ్నరీత్యా శుభులు అశుభులు పార్ట్ 2. దీంట్లో ప్రతి లగ్నానికి శుభులు ఏ విధంగా అవుతారు, ఎవరు శుభులు అవుతారో ఎవరు అశుభులు అవుతారో అనేది చర్చిద్దాం. మొదట మేష లగ్నం. మేష లగ్నానికి సర్వో త్రికోణ నేతాలో గ్రహ శుభ ఫలప్రద అంటారు. అంటే ఆయన సూత్రం ప్రకారం ఈ లగ్నానికి ఏ లగ్నానికైనా ఇదే సూత్రమే వర్తిస్తుంది. ఈ సూత్రం ప్రకారం త్రికోణాధిపతులు అంటే ఎవరు? లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి. ఈ లగ్నాధిపతి కుజుడు, పంచమాధిపతి సూర్యుడు, నవమాధిపతి గురుడు. వీరైనారు ఈ లగ్నానికి. ఎప్పుడైనా కానీ ఏ లగ్నానికైనా 1, 5, 9 అధిపతులు స్థిర శుభులు, అలాగే 3, 7, 11 అధిపతులు స్థిర అశుభులు అంటే స్థిర పాపులు అని చెప్తామన్నమాట. 6, 8, 12 అధిపతులు అస్థిర పాపులు. అస్థిర పాపులు అంటే వీళ్ళు అస్థిర శుభులు కూడా కావచ్చు అనమాట. అస్థిర శుభులు అయ్యే ఛాన్స్, పాపులు అయ్యే ఛాన్స్ రెండు ఉన్నాయి 6, 8, 12కి. కానీ ఈ 3, 7, 11కు మాత్రం ఎప్పుడు స్థిర అశుభులే అవుతారు అన్నమాట. ఈ లగ్నానికి లగ్నాధిపతియే అష్టమాధిపతి అవ్వడం చేత అష్టమ స్థానం దోషం ఈ లగ్నానికి లేదు. అంటే ఇక్కడేమి లగ్నాధిపతి కుజుడు, మేష లగ్నం. ఇక్కడ ఈ అష్టమం అయితే వృశ్చికం అవుతుంది. దీనికి అధిపతి కూడా ఎవరవుతారు? కుజుడే. అంటే లగ్నాధిపత్యమే అష్టమాధిపతి అయినాడు కాబట్టి మనం ఏం చెప్పుకున్నాము? అష్టమాధిపతి అస్థిర అశుభుడు, అస్థిర పాపి అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏమవుతాడు? ఈ సంఘటనలో అష్టమాధిపతి శుభుడవుతాడు. పంచమ ఏకగృహం సూర్యుడిది. అలాగే పంచమ స్థానంలో సూర్యుడు ఒకే ఇల్లే ఉంది. పంచమ ఇల్లు కాబట్టి ఆ ఏకగ్రహం సూర్యుడు అయినది కాబట్టి ఒక ఇల్లే. ఈ ఇల్లు సూర్యుడు, ఇంటి అధిపతి సూర్యుడు కూడా శుభుడు అవుతాడు, పంచమాధిపతి అయినాడు కాబట్టి. నవమాధిపతి గురువునకు 2 ఇళ్ళు ఉన్నాయి. మళ్ళీ నవమాధిపతి అయిన గురువుకి ఇంకొక ఇల్లు కూడా ఉంది. అదేది ద్వాదశం, 12. ఆ ద్వాదశం అనేది ఏమి? అస్థిర శుభత్వం కాబట్టి, అస్థిర పాపి అస్థిర శుభుడు కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? ఈ లగ్నానికి 12వ అధిపతి వచ్చను. కావున ఈ లగ్నానికి ద్వాదశ స్థాన దోషం లేదు. లగ్నాధిపతి అష్టమాధిపతి అయినాడు కాబట్టి అష్టమ స్థాన దోషం పోయింది. నవమాధిపతి ద్వాదశాధిపతి అయినాడు కాబట్టి ద్వాదశ స్థాన దోషం కూడా ఈ లగ్నానికి లేదు. చతుర్థ స్థానం ఏకగృహం స్థానం చంద్రుడిది. 4వ స్థానం ఏకగృహ స్థానం కాబట్టి చతుర్థ స్థానం అనేది అటు అస్థిర అశుభులు కాదు, స్థిర అశుభులు కాదు, అస్థిర అశుభులు కాదు. అంటే స్థిర పాపులు కాదు, అస్థిర పాపులు కాదు. కాబట్టి 4వ స్థానం కూడా ఏమవుతుంది? శుభత్వం చెందుతుంది. పాపగ్రహం లేనందున చతుర్థ స్థానం స్థానాధిపతి చంద్రుడు మేషమునకు శుభుడయ్యను. అంటే అస్థిర పాపలోనూ రాలేదు, 4వ ఇల్లు స్థిర పాపలోనూ రాలేదు. కాబట్టి అతను ఏమైనాడు? ఆ ఇంటి అధిపతి శుభుడైనాడు అనమాట. అలాగే చతుర్థ స్థానం ఏకగృహం, 4వది చంద్రుడిది, ఒకే గృహం ఉంది కాబట్టి అయింది. కావున ఈ లగ్న నవమాధిపతులకు కుజుల గురువులకు చంద్రుడు మిత్రుడు అవడం వల్ల లగ్న నవమాధిపతి చంద్రుడు కుజుడికి అలాగే గురువుకి ఇద్దరికి మిత్రుడు అవుతాడు. ఎందుకు? ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5 పంచమాధిపత్యం వస్తుంది కుజుడి. మరి కుజుడి నుంచి గురువు ఇల్లు పంచమాధిపత్యం వస్తుంది. అంటే ఇక్కడ నుంచి 159 కనెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు మిత్రులు అవుతారు ఒకరికొకరు. వేరొక పాపగ్రహం లేనందున చతుర్థ స్థానాధిపతి చంద్రుడు మేషముకు శుభుడయ్యను. దీనితో మేషముకు 4 శుభుడయ్యారు. ఎవరెవరు? గురు, కుజ, సూర్య, చంద్ర. అలాగే కేతు గురుపాలితుడు కావున మొత్తం 5 శుభులైనారు. గురు, కుజ, కేతు, సూర్య, చంద్ర ఈ లగ్నానికి అయినారు. ఇంకా మిగిలిన 4 వాళ్ళకి శని, శుక్ర, బుధులకు ఈ లగ్నానికి ఏమొస్తుంది? శనికి ఇప్పుడు ఈ లగ్నం నుండి శని హౌస్ 11వ అధిపతి వస్తాడు. 11వ అధిపతి ఎవరు అవుతాడు? స్థిర అశుభుడు అవుతాడు, స్థిర పాపి అవుతాడు. అలాగే శుక్రుడికి 7వ ఇల్లు వస్తుంది, 2వ ఇల్లు వస్తుంది, కానీ 7వ ఇల్లు కరెక్ట్ అవుతుంది. సో 7వ ఇల్లు కరెక్ట్ అయింది కాబట్టి ఇది కూడా పాపి అవుతాడు. అలాగే బుధుడికి 3వ ఇల్లు కరెక్ట్ అవుతుంది కాబట్టి ఇది కూడా పాపి అవుతాడు. వీళ్ళతో పాటు రాహు వస్తాడు కాబట్టి ఈ 4 అశుభులు అయినారు. ఇప్పుడు వృషభ లగ్నానికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. వృషభ లగ్నం ఈ మామూలుగా దానికన్నా ముందు ఈ
3, 7, 11 స్థానాలు ఏ లగ్నానికైనా వర్తిస్తుంది, జనరల్ స్టేట్మెంట్. 3, 7, 11 స్థానములను దురదృష్ట స్థానములు అందురు. అంటే ఈ స్థానాన్ని 3వ స్థానము, 7వ స్థానము, అలాగే 11వ స్థానం, ఈ 3 స్థానాలని దురదృష్ట స్థానాలు అంటారు. అంటే మనం చేసిన పాపం అనేది ఈ స్థానాల్లో స్టోర్ అయి ఉంటుంది. పోయిన జన్మలో మనం చేసిన పాపము ఈ 3, 7, 11 స్థానాల్లో స్టోర్ అయి ఉంటుంది. ఎంత ఎక్కువ పాపం చేసింటే ఈ 3, 7, 11 స్థానాలు అంత దెబ్బతిని ఉంటాయి. అలాగే 1, 5, 9 స్థానములు అదృష్ట స్థానములు లేదా పూర్వ పుణ్య స్థానములు అని అంటారు. అంటే మనం పోయిన జన్మలో ఎంత మంచి పనులు చేసింటే, ఎంత అదృష్టం, ఎంత పుణ్యకార్యాలు చేసింటే ఆ పుణ్యమంతా 1, 5, 9 స్థానాల్లో అధిపతులు కాదు, ఇక్కడ స్థానం గుర్తుపెట్టుకోండి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. అధిపతులు వేరు, స్థానం వేరు. పుణ్యం అనేది స్థానంలో స్టోర్ అవుతుంది, పాపం కూడా స్థానంలో స్టోర్ అవుతుంది. పాపం చేసిన పాపం అనేది 3, 7, 11 స్థానాల్లో స్టోర్ అవుతుంది. మనం చేసిన పుణ్యం అనేది 1, 5, 9 స్థానాల్లో స్టోర్ అవుతుంది. కోణాధిపతులు, అధిపతులు. ఇప్పుడు ఇందాక స్థానం గురించి మాట్లాడుకున్నాము, ఇప్పుడు అధిపతుల గురించి చూద్దాం. కోణాధిపతులు 1, 5, 9 అధిపతుల కలయిక ఏదైతే అంటే 1, 5 కలవడం కానీ, లేదా 5, 9 కలవడం కానీ, లేదా 1, 9 కలవడం కానీ, వాళ్ళ కలయిక 4, 5, 9, 10 స్థానాల్లో కలిగిన వారే గొప్ప యోగ జాతకులు. అంటే లగ్న పంచమ నవమానకులు ఎవరైనా సరే 4వ స్థానంలో కానీ, 5వ స్థానంలో కానీ, 9వ స్థానంలో కానీ, 10వ స్థానంలో కానీ కలవాలి వాళ్ళు. అంటే ఏమవుతుంది, 4వ స్థానంలో కలిస్తే గృహము, గృహోపకరణాలు, స్థిరాస్తులు దండిగా లభిస్తాయి. అదే వాళ్ళు 5వ స్థానంలో కలిస్తే విద్య, అపారమైన విద్య లభిస్తుంది. 9వ స్థానంలో కలిస్తే అపారమైన స్థిర ఆస్తులు, డబ్బులు, ధనము అనేది లభిస్తుంది. 10వ స్థానంలో కలిశారనుకోండి, మంచి ఉద్యోగము, కీర్తి గౌరవాలు, ప్రతిష్టలు అనేవి ఉంటాయన్నమాట. ఈ రకంగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళే అలాంటి కలయిక ఉన్న వారిని మనం ఏమంటామంటే గొప్ప జాతకులు అని అనవచ్చును అని చెప్తారన్నమాట. ఇప్పుడు ఈ లగ్నానికి వద్దాం. వృషభ లగ్నానికి లగ్నాధిపతి శుక్రుడు. మనకు తెలిసిందే ఇది. వృషభ లగ్నం 2వది, ఫస్ట్ మేషం అవుతుంది, సెకండ్ది వృషభం. వృషభ లగ్నానికి అధిపతి ఎవరు? లగ్నాధిపతి శుక్రుడు. లగ్నాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు శుభ్రుడు అయిపోతాడు. పంచమాధిపతి బుధుడు. ఇక్కడ నుంచి పంచమాధిపతి, ఇది కన్యకు అధిపతి ఎవరు? బుధుడు. సో పంచమాధిపతి బుధుడు శుభుడు అవుతాడు. అలాగే నవమాధిపతి ఎవరు? మకర రాశి అధిపతి ఎవరు? శని. సో నవమాధిపతి శని. వీటితో పాటు ఎవరు వస్తారు? రాహు వస్తారు. ఈ నలుగురు శుభులు అవుతారు. అలాగే 3, 7, 11 అధిపతులు ఎవరు అవుతారు? 3వ అధిపతి చంద్రుడు, 7వ అధిపతి కుజుడు, 11వ అధిపతి గురువు. చంద్రుడు, కుజుడు, గురువు అవుట వల్ల ఈ చంద్ర, కుజు, గురు, కేతువులు వీళ్ళు నలుగురు కూడా అశుభులు అవుతారు. ఈ లగ్నానికి ఏమవుతారు? అశుభులు అవుతారు. మిగిలిన సూర్యుడు ఒక్కడు మిగిలినాడు. అతనికి 4వ ఆధిపత్యం వచ్చింది. అది కాకుండా ఇతనికి ఒకే ఇల్లే ఉంది. సూర్యుడికి చంద్రుడికి ఒకే ఇల్లే ఉంటాయి, మనకు తెలిసిందే. కాబట్టి 4వ ఆధిపత్యం వచ్చింది. 4వ ఆధిపత్యం వచ్చింది అంటే 3, 7, 11 రాలేదు, 6, 8, 12 కూడా రాలేదు. కాబట్టి ఈ 4వ ఆధిపత్యం వచ్చింది. కాబట్టి ఇతనికి సూర్యుడు కూడా ఈ లగ్నానికి శుభుడవుతాడు. సూర్యుడికి ఒకే గృహమే ఉంది. సో ఇప్పుడు వృషభ లగ్నానికి ఎవరు శుభులు? శని, శుక్ర, రాహు, బుధుడితో పాటు సూర్యుడు. అయితే అశుభులు ఎవరు అవుతారు? పాపులు ఎవరు అవుతారు? గురు, కుజ, కేతు, చంద్రులు అశుభులు అవుతారు. మిథున లగ్నం. ఇప్పుడు మిథున లగ్నం చూద్దాం. ఈ లగ్నానికి లగ్నాధిపతి బుధుడు, పంచమాధిపతి శుక్రుడు, నవమాధిపతి శని. కావున శని, శుక్ర, రాహు, బుధుడు శుభులైనారు. అలాగే 3వ అధిపతి సూర్యుడు, 7వ అధిపతి గురువు, 11వ అధిపతి కుజుడు అగుటచే కావున వీరు అశుభులైనారు. చంద్రుడు ద్వితీయాధిపతి అంటే మారకాధిపతి అంటాం. అదే చంద్రుడి నుంచి లగ్నం ఏమవుతుంది? 12వ అధిపతి అవుతుంది. 12వ అధిపతి ఏమవుతుంది? అస్థిర శుభుడు. కాబట్టి చంద్రుడు కూడా ఈ లగ్నానికి అశుభుడైనాడు, అస్థిర పాపి అయినాడు. కావున ఈ లగ్నానికి సూర్య, గురు, కేతు, కుజ, చంద్రుడు అశుభులైనారు. శని, శుక్ర, రాహువులు శుభులైనారు.
కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి చంద్రుడు, పంచమాధిపతి కుజుడు, నవమాధిపతి గురువు అవుతారు. సూర్యుడు ద్వితీయాధిపతి అవుతాడు కర్కాటక లగ్నానికి. అంటే సూర్యుడు లగ్నం నుంచి చూస్తే కర్కాటక లగ్నం చంద్రుడు ఏమవుతారు? 12వ అధిపతి అవుతాడు. కాబట్టి అస్థిర పాపి అవుతాడు. కాబట్టి సూర్యుడు ఈ లగ్నానికి అష్టముడు. కావున గురుకుజ కేతు చంద్రుడు, ఈ లగ్నానికి శుభులు. మిగిలిన శని శుక్ర రాహు బుధ సూర్యులు ఈ లగ్నానికి అశుభులు అవుతారు. ఇప్పుడు సింహ లగ్నం చూద్దాం. సింహ లగ్నానికి లగ్నాధిపతి సూర్యుడు, పంచమాధిపతి గురువు, నవమాధిపతి కుజుడు అవుతారు. అంటే గురువు కేతు యాడ్ అవుతారు. కాబట్టి గురు కుజ కేతు సూర్యులు ఈ లగ్నానికి శుభులు అవుతారు. అలాగే మిగిలిన 3, 7, 11 అధిపతులు ఎవరు అవుతారు? 3వ అధిపతి శుక్రుడు, 7వ అధిపతి శని, 11వ అధిపతి బుధుడు. వీటితోకి రాహు తోడవుతాడు. వీళ్ళంతా అశుభులు అవుతారు. ద్వాదశాధిపత్యం చంద్రుడికి వచ్చింది కాబట్టి 1 నుంచి వెనక్కి 12 కాబట్టి చంద్రుడు కూడా ఈ అశుభుల్లోకి జాయిన్ అవుతాడు అన్నమాట. ఇది సింహలగ్నం యొక్క పరిస్థితి. ఇంకా కన్యా లగ్నం కనుక చూసినట్లయితే ఈ లగ్నానికి లగ్నాధిపతి బుధుడు, పంచమాధిపతి శని, నవమాధిపతి శుక్రుడు. వీళ్ళకి రాహు తోడవుతాడు కాబట్టి బుధ శని శుక్ర రాహువులు శుభులు అవుతారు. మిగిలిన 3, 7, 11 అధిపతులు ఎవరు అవుతారు? 3వ అధిపతి కుజుడు, 7వ అధిపతి గురువు, 11వ అధిపతి చంద్రుడు అశుభులు అవుతారు. ద్వాదశాధిపత్యం సూర్యుడికి వచ్చింది కాబట్టి ఆయన కూడా ఏమవుతాడు? అశుభులు అవుతారు. కావున గురు కుజ కేతు సూర్య చంద్రుడు ఈ లగ్నానికి అశుభులు. ఇప్పుడు తులా లగ్నం గురించి చూద్దాం. ఈ లగ్నానికి ఇది తులా లగ్నం. ఈ లగ్నానికి లగ్నాధిపతి శుక్రుడు, పంచమాధిపతి శని, నవమాధిపతి బుధుడు అగుటచే ఈ శని బుధులకు రాహువు తోడవుతాడు కాబట్టి శని శుక్ర రాహు బుధులు శుభులు. 3, 7, 11 అధిపతులకు 3వ అధిపతి గురువు, 7వ అధిపతి కుజుడు, 11వ అధిపతి సూర్యుడు అవడం చే వీరు ఈ లగ్నానికి అశుభులు అవుతారు. కేతు వీరితో చేరుతాడు కాబట్టి వీళ్ళందరూ అశుభులు అవుతారు. మిగిలిన చంద్రుడికి దశమాధిపత్యం రావడం చేత చంద్రుడు కూడా శుభుడయ్యి వీళ్ళు శని శుక్ర రాహు బుధులతో చంద్రుడు చేరడం వల్ల శని శుక్ర రాహు బుధ చంద్రుడు ఈ లగ్నానికి శుభులు. మిగిలిన గురు కుజ సూర్య కేతువులు ఈ లగ్నానికి అశుభులు అవుతారు. ఇక వృశ్చిక లగ్నం గురించి చూస్తే వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతి కుజుడు, పంచమాధిపతి గురువు, నవమాధిపతి చంద్రుడు. ఈ ముగ్గురు కుజు గురువులకు తోడు కేతు అవుతాడు కాబట్టి ఈ నలుగురు శుభులు అవుతారు. అలాగే తృతీయాధిపతి శని, సప్తమాధిపతి శుక్రుడు, 11వ అధిపతి బుధుడు కాబట్టి ఈ ముగ్గురు వీరికి తోడు రాహు అశుభులు అవుతారు. ఇక మిగిలిన గ్రహాన్ని సూర్యుడు ఇతనికి దశమాధిపత్యం వచ్చింది కాబట్టి 6, 8, 12 అధిపతులు రాలేదు కాబట్టి ఇతను కూడా శుభుడు అవుతాడు. కావున గురు కుజ కేతు సూర్యుడు సూర్య చంద్రుడు ఈ లగ్నానికి శుభులు అవుతారు. ఇప్పుడు ధనుర్ లగ్నం గురించి చూద్దాం. ధనుర్ లగ్నం ఈ లగ్నానికి లగ్నాధిపతి గురువు, పంచమాధిపతి కుజుడు, నవమాధిపతి సూర్యుడు. కావున గురు కుజ సూర్యుడు శుభులు అవుతారు. వీళ్ళతో పాటు కేతువు శుభుడు అవుతారు గురుపాలకుడు కాబట్టి. అలాగే 3, 7, 11 3వ అధిపతి శని, 7వ అధిపతి బుధుడు, 11వ అధిపతి శుక్రుడు కాబట్టి ఈ ముగ్గురు వీటితో పాటు రాహు కూడా అశుభులు అవుతారు. ఈ నలుగురు పోతే ఇంక మిగిలిన వాడు చంద్రుడికి అష్టమాధిపత్యం వచ్చింది కాబట్టి అష్టమాధిపత్యం అంటే అస్థిర పాపి రావడంతో ఈయన కూడా అశుభుడు అవుతాడు. సో ఈ లగ్నానికి నలుగురే శుభుడు అవుతారు. ఇక మకర లగ్నం గురించి చూసినామంటే లగ్నాధిపతి శని, పంచమాధిపతి శుక్రుడు, నవమాధిపతి బుధుడు. కావున వీటితో రాహు చేరుతాడు కాబట్టి శని శుక్ర రాహు బుధుడు శుభులు. 3, 7, 11 అధిపతులకు 3వ అధిపతి గురువు, 7వ అధిపతి చంద్రుడు, 11వ అధిపతి కుజుడు కాబట్టి వీటితో కేతు ఏడవుతాడు కాబట్టి అశుభులైనాడు. సూర్యుడికి అష్టమాధిపత్యం ఈసారి రావడం చేత సూర్యుడు కూడా అశుభుడు అయినాడు. ఇప్పుడు కుంభలగ్నానికి లగ్నాధిపతి శని, పంచమాధిపతి బుధుడు, నవమాధిపతి శుక్రుడు అయినాడు. కావున శని శుక్ర రాహు బుధులు శుభులైనారు. అలాగే 3, 7, 11 అధిపతులకు 3వ అధిపతి కుజుడు, 7వ అధిపతి సూర్యుడు, 11వ అధిపతి
గురువు అయినాడు. వీరితో కేతువులు యాడ్ అవుతారు కాబట్టి వీళ్ళు అశుభులైనారు. ఇక మిగిలిన గ్రహము చంద్రుడు. చంద్రుడికి 6వ ఆధిపత్యం రావడంతో అస్థిర పాపి అయినాడు. అలాగే మీన లగ్నం కనుక చూసినట్లయితే మీన లగ్నానికి లగ్నాధిపతి గురువు, పంచమాధిపతి చంద్రుడు, నవమాధిపతి కుజుడు. కావున గురుకుజ కేతు చంద్రుడు శుభులైనారు. 3, 7, 11 అధిపతులకు 3వ అధిపతి శుక్రుడు, 7వ అధిపతి బుధుడు, 11వ అధిపతి శని, వీటితో రాహు తోడవుతారు కాబట్టి వీళ్ళు అశుభులైనారు. సూర్యుడికి 6వ ఆధిపత్యం రావడంతో అస్థిర పాపి కాబట్టి సూర్యుడు కూడా అశుభుడు అయినారు. కావున 12 ద్వాదశ లగ్నాల వారికి ఈ శుభాశుభ నిర్ణయం ఈ విధంగా గురువు గారు చక్కగా చేశారు. ధన్యవాదాలు.